కొత్తపేటలో కనుమ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇవాళ ప్రభల తీర్థం జరగనుంది. కొత్తపేటలో ప్రభల తీర్థం సందర్భంగా భారీ బాణాసంచా కాల్పులు జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఉత్సవం చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తీన్మార్ నృత్యాలు, విచిత్ర వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాగోబా దర్బార్ సాక్షిగా ఆదివాసీ సంఘాలు ధర్మయుద్ధానికి సిద్ధమవుతున్నాయి. తమ ధర్మాన్ని మంటగలుపుతున్న లంబాడా ప్రజా ప్రతినిధులు దర్బార్కు వద్దంటూ ఆదివాసీ సంఘాలు తీర్మానించాయి. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడమే తమ సింగిల్ ఎజెండా అంటూ దర్బార్లో ప్రకటించాయి. మళ్లీ ముదురుతున్న ఆదివాసీ లంబాడాల వివాదం. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఈ నెల 19న నాగోబా దర్బార్. నాగోబా దర్బార్ వేదికగా ఆదివాసీ లంబాడాల వివాదం మళ్లీ ముదిరే ఛాన్స్ ఉంది. తమ రిజర్వేషన్ ఫలాల్ని దోపిడీ చేస్తున్నారంటూ లంబాడా ప్రజాప్రతినిధుల్ని నాగోబా దర్బార్ నుంచి బహిష్కరిస్తూ కేస్లాపూర్ ఆదివాసీ సంఘాలు తీర్మానం చేశాయి. దర్బార్కు రావద్దని లంబాడా ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే రేఖాశ్యామ్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మిగతా స్థానిక లంబాడా ప్రజాప్రతినిధుల్ని ఆదివాసీ సంఘాలు హెచ్చరించాయి. అంతేకాదు, జాతరలో సైతం లంబాడా వర్గానికి చెందిన ఫోటోలు కూడా వాడకూడదని తీర్మానించారు. ఆదివాసులకు అనేక విధాలుగా అన్యాయం జరుగుతున్నది. విద్యాపరంగానైతేంది, రాజకీయ పరంగా అయితేంది, ఏదైతే మన ప్రభుత్వ పథకాల్లో కూడా అన్యాయం జరుగుతుందన్న భావన ప్రతి ఒక్క ఆదివాసిలో ఈరోజు చేరింది. అయితే గత నెలలో హైదరాబాద్లో నిర్వహించిన సభలో మన ఏదైతే మా అన్యాయం జరుగుతుందో దాన్ని అందరూ ముక్త కంఠంతో హైదరాబాద్కు తరలి వచ్చి తెలియజెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం అంటే ఈ దర్బార్ సాక్షిగానైనా ఒక ప్రకటన చేయాలి. ఏదైతే ఆదివాసుల డిమాండ్, ఏకైక డిమాండ్, అందరిది డిమాండ్ ఏంటంటే ఎస్టీ జాబితాల నుంచి లంబాడాలను తొలగించాలనేది ఏకైక నినాదం. ఈ నినాదం మీదనే రేపు ఆదివాసీ దర్బార్కి వచ్చే మా ఆదివాసీ సోదరులంతా వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇవ్వాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే లంబాడా కులానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎవరైనా కానీ లంబాడా వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు దర్బార్కు హాజరవ్వకూడదని, వాళ్ళను రానివ్వమని మేము తీర్మానం చేయడం జరిగింది. దీన్ని ఉల్లంఘించి ఎవరు రావద్దని మేము కూడా కోరుతున్నాం. తమకు అన్యాయం చేస్తున్నందువల్లే లంబాడా ప్రజాప్రతినిధుల్ని నాగోబా దర్బార్ నుంచి బహిష్కరించామని ఆదివాసీ సంఘాల నాయకులు అంటున్నారు. అదేవిధంగా దర్బార్కు హాజరయ్యే మంత్రులు, అధికారులు దర్బార్ సాక్షిగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే మంత్రులు కూడా నాగోబా దర్బార్కు రావద్దంటున్నారు. నాగోబా దర్బార్లో గిరిజనుల సమస్యలపై పిటిషన్లు ఇవ్వడం, వాటిని పరిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే సింగిల్ ఎజెండాతో ముందుకెళ్లనున్నారు. దర్బార్కు హాజరయ్యే ప్రతి ఆదివాసీ దీనికి సంబంధించి ప్రభుత్వానికి పిటిషన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. లంబాడాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. లంబాడా ప్రజాప్రతినిధులు ఎవరైనా దర్బార్కు హాజరైతే అడ్డుకుంటామని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మేము ఎందుకైతే హెమన్ డ్రాప్ ఏర్పాటు చేసిన దర్బార్ ఉన్నదో అక్కడ మేము ప్రధానంగా సమస్యను మేము పెట్టబోతున్నాం. దానికి కూడా రాబోయే అధికారులు కానీ, రాబోయే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఏంటిది వారు కేవలం వచ్చి లంబాడాలను తీసేస్తున్నాము ఆ కోణాలు మాట్లాడితేనే వాళ్ళకు మేము స్వాగతిస్తున్నాం. రెండోది, సర్పంచ్ నుంచి కానీ అతను
రాష్ట్ర స్థాయి మినిస్టర్ ఉన్నా పర్లేదు, మా దర్బార్పై ఆ లంబాడి కులస్థుడు అనే దానికి అతను వేదికపై అతనికి ఆహ్వానం లేదు. ఒకవేళ అతను వస్తాను అని అంటే మేము ఎప్పుడు శాంతిని కోరేవాళ్ళం కాబట్టి శాంతిని విభంగం కలిగించిన వారు వాళ్ళే అవుతారు. కాబట్టి దయచేసి వాళ్ళు కూడా ఈ విషయాన్ని పరిగణన తీసుకొని వాళ్ళు కూడా రావద్దని కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వాన్ని కూడా క్లిష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే దర్బార్కు రావాలి అని మేము వాళ్ళతో డిమాండ్ చేస్తున్నాం. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.